విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చెక్ బౌండ్ కేసులలో ఎన్ని ఇయర్స్ శిక్ష పడుతుంది సార్? 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు డబుల్ ది చెక్ అమౌంట్ కాంపన్సేషన్ అవార్డు చేయడం ఉంటుంది. చెక్ ఎంత లక్ష ఇస్తే 1,00,000, 10 లక్షలు ఇస్తే 20 లక్షలు డబుల్ ది చెక్ అమౌంట్ ఇవ్వచ్చు అనేది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఇది డబుల్ ది చెక్ అమౌంట్ ఆర్డర్ వస్తుంది, ప్లస్ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇన్ కేసు కాంపన్సేషన్ కట్టకపోతే ఇంకా 3 నెలలు అదనపు కారాగారం అదనపు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే జైలు శిక్ష పడ్డా కూడా అమౌంట్ కట్టాలా సార్? జైలు శిక్ష పడి జైలు శిక్ష ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, రెండు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే 2 ఉంటాయి కాబట్టి సింగిల్ చెక్ అమౌంట్ క్లోజ్ అయ్యే కేసుకి డబుల్ చెక్ అమౌంట్ మళ్ళీ జైలు శిక్ష ఎక్కువ అవుతున్నాయి కదా. తర్వాత చాలా ఆకోచగా ఏం చేస్తారంటే ఒక అవకాశం ఉంటుందని కింద కోర్టులో వెంటనే 7 సంవత్సరాల లోపల శిక్షే కాబట్టి 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులు ఏవైనా సరే ఏ కోర్టు అయితే కింద కోర్టు శిక్ష విధిస్తుందో అక్కడ నాకు తాత్కాలికంగా శిక్షను ఆపండి, నేను పై కోర్టులో అప్పీల్ చేసి బెయిల్ తెచ్చుకుంటాను పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకుంటే వెంటనే రిలీజ్ చేస్తారు. ఈవెన్ చెక్ కేసులు రిలీజ్ చేస్తారు, అదర్ కేసులైనా కూడా రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత 25 రోజుల లోపల మళ్ళీ అప్పీల్ కోర్టు పై కోర్టుకి వెళ్ళి అప్పీల్ వేసుకొని అక్కడ స్టే అడగాల, బెయిల్ తీసుకోవాలి. ఆ కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు 20% డిపాజిట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. ఈ చెక్ అమౌంట్లో కాంపన్సేషన్ నుంచి 20% డిపాజిట్ చేయమని అవకాశం ఉంటుంది. 20% ఆ కింద కోర్టు డిపాజిట్ చేస్తే అక్కడ బెయిల్ గ్రాంట్ అవుతుంది. అప్పీల్ మళ్ళీ నడుస్తుంటుంది. సో అప్పీల్ మళ్ళీ అదే కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఇచ్చినాక మళ్ళీ శిక్ష పడ్డది అనుకోండి, అప్పీల్ మాత్రం ఇమీడియట్లీ మళ్ళీ బెయిల్ తీసుకోవడానికి ఉండదు. అప్పుడు కంపల్సరీ జైలుకి పోయి హైకోర్టు పోయి బెయిల్ తీసుకొని జైలు అయితే రిలీజ్ కావాలి. ఓకే. ఈ బ్లాంక్ చెక్ అనేది కేవలం అప్పు తీసుకునేటప్పుడు రాయడానికి ఉంటుంది సార్? ఇంకా బ్లాంక్ చెక్ అనేది ఎప్పుడు వేయొచ్చు రాసి? అంటే నేనేమంటే ఎవరైనా సరే చెక్ ఇచ్చేటప్పుడు రాసి ఎంత అమౌంట్ అంత అమౌంట్కి రాసి సంతకం పెట్టి ఇచ్చేస్తే బెటర్. ఓకే. కానీ ఇదా చెప్పడం ఈజీ, కానీ వాళ్ళకి ఇబ్బంది ఎట్లుంది, నాకు అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు అవతల ఇచ్చేవాడు ఏ డిమాండ్ పెడితే ఆ డిమాండ్కి వీళ్ళు బెండ్ అయితేనే ఆ డబ్బులు ఇస్తారు. నాకు బ్లాంక్ ఇస్తేనే ఇస్తా, లేకుంటే ఇవ్వనంటే వచ్చినట్టు ఇచ్చి తీసుకోవాలి కదా, ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. బ్లాంక్ అనేది తన అవసరాన్ని బట్టి వాళ్ళు ఫిలప్ చేసుకుంటారండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ వీళ్ళు డబ్బులు ఇచ్చేశారు, ఇంకా కొంచెమే అమౌంట్ ఇవ్వాల్సింది, మిత్తి ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి, మొత్తం కట్టి వడ్డీ ఇవ్వాలి, పేపర్లు ఇవ్వాలి, ఇవి సెండ్ 1 నోటీస్ ఇష్యూ చేయండి. మొత్తం డబ్బులు కట్టినా వడ్డీ కోసం అంత వడ్డీ కావాలంటే మీరు డిమాండ్ చేస్తూ నా పేపర్ నాకు ఇస్తలేరు, నా పేపర్ నాకు ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇవ్వండి. లేదా క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నా చెక్కులు పెట్టుకొని అక్రమంగా నా దగ్గర పెట్టుకుని అమౌంట్ కట్టడం కూడా ఇస్తలేరు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా చేసి అవకాశం చేస్తే వాళ్ళు సేఫ్గా బయటపడతారు. మీరు కాముకోకుండా తన అవసరాన్ని బట్టి వీళ్ళని బట్టి తను కేసు ఇస్తారు. ఈ మధ్యన ఒక కేసు వచ్చిందండి ఇక్కడ అల్వాల్లో, శ్రీనివాసన్ ఒక తెలిసిన అతను వాళ్ళు ప్లాట్ కొన్నారు, 54 లక్షలు ఏదో ప్లాట్ కొన్నాడట ఓనర్ దగ్గర. ఓనర్ వాటా కింద వస్తే తను అపార్ట్మెంట్లో కొనుక్కున్నాడు. జిఎస్టీ కట్టాలంటే ఇతను కట్టలేదు, నేను అప్పుడు చెప్పలేదు, నేను కట్టనట. అయితే ఈలోపు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎల్ఐసి నుంచి లోన్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసి 25 లక్షలు లోన్ తీసుకుని మిగతా అమౌంట్ కట్టేశాడు. 25 లక్షలకి ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే ముందు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నా దగ్గర పెడితేనే చెక్ ఇస్తామని వాళ్ళు అన్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేయాలంటే డబ్బులు కావాలని ఓనర్ ముందు అడుగుతున్నాడు. దానికి లోన్ అట్లా అంటుండు కదండి, వాళ్ళ కండిషన్ అట్లా ఉంది, అట్లయినా నాకు సేఫ్టీగా చెక్ ఇవ్వండి, 25 లక్షలు రాసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను చేస్తా, తర్వాత అది ఇచ్చినాక ఇది రిటర్న్ ఇస్తా అన్నాడు. సో ఇతను ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత ఆయన దగ్గర పోయి చెక్ రిటర్న్ ఇవ్వండి, అలే చెక్ ఇవ్వండి, ఇంట్లో ఎక్కడ ఉందో చూసి తర్వాత ఇస్తాలే అన్నాడు. సర్లే మన ఓనరే కదా ఇస్తాడు, ఎక్కడ పోతే ఇదే అపార్ట్మెంట్ ఉన్నాను. ఇలాగ 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇట్లా అడుగుకుండా ఆయన ఎక్కడ పోతుంది. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన చనిపోయే ముందు ఆయన కేసు వేసిండు. ఈ 25 లక్షలు నువ్వు నాకు ఇవ్వాలా, వెంటనే ఇచ్చేమో చెక్ బండ్ చేసి కేసు వేసి నోటీస్ పెట్టుకుని ఆయన మొత్తుకుంటూ ఉరుకొచ్చాను. అరే నేను అడిగి ఇవ్వాల్సింది ఒక ₹1,00,000 జిఎస్టీ అడిగిండు, అది ఇవ్వనందుకు 25 లక్షలు వేయడమైందని. వాళ్ళ దగ్గర పోతే అవును ఇవ్వాలి కదా, మరి నువ్వు ఇచ్చే డబ్బులు ఇచ్చేయి, నాకు ₹1,50,000 ఇచ్చే నేను చేస్తాను. 25 లక్షలు చెక్ వేసి ₹1,50,000 ఇస్తే నేను నీకు కేసు విత్డ్రా చేస్తా అంటున్నాడు. అంటే ఒక మనం అమాయకత్వంగా ఇన్నోసెంట్గా ఉండడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు చేస్తుండ్రు. అదే ఇతను అయిపోయిన తర్వాత ఏంటంటే నోటీస్ ఇష్యూ చేసి అడ్వకేట్ దాన్ని నోటీస్ ఇచ్చి అయ్యా నీకు మొత్తం అమౌంట్ కట్టినా ఎల్ఐసి చెక్ తీసుకుని 25 లక్షలు, దానికి నువ్వు సెక్యూరిటీగా పెట్టుకున్న చెక్ అది వచ్చినాక ఇస్తాను, ఇవ్వలేదు, అది నాకు ఇవ్వని నోటీస్ పంపినట్టు అలా ఆయన కేసు వేయడానికి అవకాశం ఉండేది కాదు. అలా అతను అలసత్వం వహించడం వల్ల నిర్లక్ష్యం ఉండడం వల్ల ఏమైతే అమౌంట్ అయితే ఎక్కడ పోతాను కాముంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆయన ఇచ్చింది. సో ఇలా జరుగుతుంటాయి. మనం కాముకుంటుంది వెంటనే స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే.